ఈనాటి కథ శీర్షిక వీరబల్ వినోదాలు. పాపాయిలు, వీరబలుడి పేరు విన్నారో లేదో, ఆయన మన తెలుగువాడు. భలే తెలివైనవాడు. ఆయన ఒక్క పలుకు పలికితే తెగ నవ్వొచ్చేస్తుంది. అందుకనే మన వీరబలుడిని అక్బరు పాషా తన ఆస్థానంలో ముఖ్యమంత్రిగా అట్టే పెట్టుకున్నాడు. అక్బర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు ఒక్క వీరబలుడేనన్నమాట. వీరబలుడంటే పాదుషా మక్కువ పడతాడని చెప్పి తక్కిన మంత్రులందరూ కూడా ఆయనను చూసి అసూయపడేవాళ్ళు. అంచేత అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు వీరబలుని గురించి ఏవేవో కిట్టని మాటలు చెబుతూ అతని పైన ప్రభువుకి ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించేవాళ్ళు. అబ్బో, ఇట్లాంటి వాళ్ళని 1,00,000 మందిని చూచి ఉంటారు వీరబలుడు. వీళ్ళొక లెక్క. అయితే వీరబలుడు కూడా వీలైనప్పుడల్లా వాళ్ళని దెబ్బతీసి ఏడిపించడానికి చూస్తూ ఉంటాడు. వీరబలుణ్ణి కొంటె ప్రశ్నలు వేసి ఎట్లాగైనా చిత్తు చేయడం అంటే పాదుషాకు సరదా. ఒకనాడు నిండు దర్బార్లో అక్బర్ పాదుషా ఆయన పక్కనే మన వీరబలుడు, తర్వాత తక్కిన మంత్రులు